చలం గారి లేడీ వర్షన్ నేను అరుణ, నేను లాలస, నేను రాజేశ్వరి, చలం రాసిన శశిరేఖ, మిగతావన్నీ కూడా నేనే. ఇప్పుడు మీరు రాబోయే బుక్స్ గురించి చిక్లిట్ అంటే మగాళ్ళు మీరు చదవకూడదని కాదు, ముందు చదవాల్సింది మీరే. సో ఇలాంటి సంఘటనలు మీరు ఇంకా ఎన్ని చూసారు? అవన్నీ చెప్తే మాల్ వేసేస్తారు. వీఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ పేట్రియార్కీ అని నమ్ముతాను నేను. దుమ్మెత్తిపోసినా కూడా ఇది నిజం. పీరియడ్ పలానా టైంలో హిట్ అయింది, నా బాడీలో ఇన్ని హార్మోన్లు అటు ఇటు అవుతున్నాయి అని అర్థం కావడానికి 20 సంవత్సరాలు వచ్చింది ఆడపిల్లకి. మనకు తెలియకుండా 21, 22 పెళ్లి చేస్తారు. ఏంటండి జెన్యూన్గా ఉన్న డౌట్ నాకు, ఎందుకు అమ్మాయిల్ని పువ్వులు అంటారు నాకు అర్థం కాదు. సున్నితంగా ఉంటుంది, సున్నితమైన మనసు. ఎవరున్నారు సున్నితంగా? మీరు ఉన్నారండి సున్నితంగా? బోన్స్ బద్దలచ్చి కొట్టుకొని వచ్చాడు కదా వాడు పిల్లలు. కొన్ని మనము అక్కర్లేదు అనుకుంటాం, మళ్ళీ మనం కూడా చెప్తాం మన వాళ్ళ కూర్చోబెట్టి, కాదులే అవ్వదు నాతో, నేను చేయలేను, మార్కులు తక్కువ చెల్లగండి బరాబర్. నన్ను కొట్టని స్కూల్ టీచర్ కూడా లేరు, అందరూ కొట్టిండ్రు నన్ను. మీరు స్కూల్ ఉన్న టైంలో మనందరం గ్రైండర్లలో ఉన్నాం కదా, మనకి స్కూల్ అంటారేంటి వాటిని? ప్రేమించావా? మనందరం ప్రేమకే పుట్టాం, ప్రేమ ఉంటేనే మనం ఉన్నాం. నేను చాలా బలంగా నమ్ముతా ఈ విషయం. వెల్కమ్ టు ఎన్టీవీ, నేను దీక్షా సేత్. ఈ వీడియోని మీకు అందిస్తున్నారు కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా, హెల్దీగా, స్లిమ్గా ఉండండి. ఎస్, మరి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మనం రోజు చూసే సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు, బాధలు అన్నీ మిక్స్ చేసి మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. కానీ దాన్ని అక్షరంగా మార్చి పుస్తకాలుగా మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఆ పుస్తకం చదువుతుంటే నాకైతే అది నిజంగా మన కళ్ళ ముందు జరిగినట్టు అన్న వాడుక భాషలో ఈజీ క్యాచీగా మనకి అర్థమయ్యేలాగా మన ముందుకి దాదాపు 2019 నుంచి ఆ బుక్స్ వస్తున్నాయి. మరింతకు ఆ రాసిన రచయితతో మాట్లాడి తెలుసుకుందాము ఇంకా నెక్స్ట్ ఏం బుక్స్ వస్తున్నాయి ఏంటి అనేసి. ఎస్, కడలి సత్యనారాయణ గారు, నమస్తే. నమస్తే. హాయ్. హలో. ఇంకా మన కవిత్వాలలో ఇంకా ఎట్లా మనం వెల్కమ్ చెప్తాము, మీరే చెప్పండి. కవులంటే పరాయి జనాలు ఏం కాదు, మనలాగే మాట్లాడుకుంటారు హాయ్ వాట్సాప్ అని, అంతే అంటారు. ఎస్, సో మరి మీరు రాసిన పుస్తకాల గురించి నేను ఫస్ట్ నుంచి అంటే నేను స్టార్ట్ చేయలేను, ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో అదే ఉంటుంది. కడలి కథలు ఇవన్నీ మనము చూస్తున్నాము. కానీ ఇప్పుడు మీరు రాబోయే బుక్స్ గురించి చెప్పండి. ఇప్పుడు మొన్న ఉగాదికి జరిగిన నవలల పోటీలో ఒకటి చిక్లిట్ అనే ఒక జాన్రా ఫిక్షన్ ఒకటి రాసి పంపించాను. అది యంగ్ అడల్ట్కి రాస్తే వేరే కేటగిరీలో సెలెక్ట్ అయ్యి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పుస్తకం పేరు ప్రస్తుతానికి చిక్ లిటరేచర్ అనే ఒక షార్ట్ ఫామ్. మాకు అది లిటరీ జాన్రా ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని ఆ జాన్రా పేరే ప్రస్తుతానికి టెంటేటివ్ టైటిల్గా పెట్టాము. మా పబ్లిషర్స్ కూడా ఓకే అన్నారు, బాగానే ఉంది ప్రస్తుతానికి పేరు, తర్వాత మారిస్తే మారుద్దాంలే అని అయితే అన్నారు. చిక్ అంటే ఇట్స్ స్లాంగ్ వర్డ్ బేసికలీ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫార్ ఉమెన్. లిట్ అంటే లిటరేచర్ రిటర్న్ బై ఉమెన్ ఫార్ ఉమెన్ అబౌట్ ఉమెన్ ఇస్ చిక్లిట్. అంటే మగాళ్ళు మీరు చదవకూడదని కాదు, ముందు చదవాల్సింది మీరే. ఎస్, సో మరి చిక్లిట్లో ఏ జోన్ అని మీరు ఎంచుకున్నారు? లైక్ ఉమెన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉంటుంటారు. నేను డీటెయిల్స్ అన్ని చెప్పకూడదు మీకంటే, ఇందాక ఏదో పర్సనల్ చనువులో చెప్పేసానులే కానీ అవన్నీ చెప్తే మాల్ వేసేస్తారు. అంతే, చెప్పకూడదు అవన్నీ. ఎలా లీక్ చేస్తాం? చిరు లీక్స్ కాదు కదా, లేకపోతే ఒక చిన్న టీజర్ లాగా వదిలేసేయండి మాకు. అంతే. 24-25 ఇయర్స్ ఉన్న యంగ్ ఉమెన్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రొఫెషనల్లీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, పర్సనల్లీగా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దాన్ని అన్నిటిని రిజాల్వ్ చేసుకొని సొసైటల్గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది కథ. చాలా ఎంటర్టైనింగ్గా, హ్యాపీగా, ప్రశాంతంగా వెళ్ళే కథ. విప్లవం సాధిద్దాం ఈ టోన్లో కాకుండా డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పే సగటు కథ. ఎస్, సో మరి మీరు చలం గారికి అభిమాని కాకుండా ఇంకా పెద్ద పదాలు ఏముంటాయో? చలం నాలో పరకాయ ప్రవేశం చేశాడు, అంతే అంటారు. సో చలం గారి లేడీ వర్షన్ మీరు పోనీ. నేను అరుణ, నేను లాలస, నేను రాజేశ్వరి, నేను అరుణ, నేను చలం రాసిన శశిరేఖ, మిగతావన్నీ కూడా నేనే. సో చలం గారు మిమ్మల్ని కదిలించి ఇలా రచయితగా మార్చారంటారా? చలం గారు
ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఖచ్చితంగా ఉందిలే గానీ, కదిలించి రచయితగా మార్చారని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన బతికలేరు అప్పటికి. అంటే ఐ గాట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్, హిస్ ఆహ్, స్టోరీస్ అండ్ హిస్ అంతే రైటింగ్ స్టైల్ చాలా ఇష్టం నాకు. మరి ఏ పుస్తకం మిమ్మల్ని మార్చింది ఇలా? ఏ ఈ అలా టర్మ్ పలానా ఒక పుస్తకం ఏమీ మార్చదండి మనుషుల్ని. ఒక పుస్తకానికి ఏం మారిపోం మనం. కొన్ని సంవత్సరాలే ఒక పర్టిక్యులర్ విషయాన్ని గట్టిగా నమ్మితే అదేమన్నా మార్పు తీసుకొచ్చిద్దేమోలే గానీ, నాకు తెలిసి అట్లా కరుడుగట్టి నన్ను మార్చిందైతే ఏమీ లేదు. నేను ఓకే. మొదటి నుంచి ఇలా వెరైటీగానే ఉన్నాను. యెస్. సో మరి రోడ్ నంబర్ 12లో ఒక సంఘటన మీరు చూసి అది అక్షరాలుగా మార్చి న్యూస్ పేపర్‌లో రాగానే ప్రతి ఒక్కరు గూడా లైక్ ఇంత కష్టం ఉంటదా? ఇంత బాధ ఉంటదా? అని ప్రతి ఒక్కరు గూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఇంకా కొంచెం చెప్పండి. రోడ్ నంబర్ 12 అనేది ఒక కవిత అది. ఒక పేపర్‌లో వచ్చింది. ఐ డోంట్ రిమెంబర్ ఏ పేపరో. హ్మ్. ఆ పేపర్‌లో నేను రోడ్ పైన ఎళ్తున్నా, ఈ ఉడుకు రక్తం ఈ టైంలో బాగా తిరిగేవాళ్ళం గదా బయట. ఏ బాగా యంగ్‌గా ఉన్నప్పుడు 23, 24 ఉన్నప్పుడు. అలాంటి టైమ్స్‌లో ఏదో ట్యాంక్ బండ్ వైపు ఏదో అటువైపు ఎళ్లి ఐస్ క్రీమ్ తినడానికో ఎటో ఎళ్లి మళ్ళీ వెనక్కి ఇంటికొస్తుంటే ఐ సా థీస్ వుమెన్ వర్కింగ్ ఆన్ రోడ్స్ అండ్ షీ ఈస్ ఫుల్ ఆఫ్ స్వెట్. మొత్తం అంతా ఇలా చెమటలా పెద్ద పెద్ద చీపుర్లు గట్రా ఉన్నాయి. ఇలా ఊడుస్తూ వెళ్తున్నారు. ఆరెంజ్ కలర్ కోట్స్ ఏసుకొని, మున్సిపల్ కోట్స్ ఉంటాయి. జీహెచ్ఎంసీ కోట్స్ కోట్స్ వేసుకొని ఏసుకొని ఊడుస్తూ వెళ్తున్నారు. ఆవిడ చేతిలో అంత పెద్ద చీపురు చీపురు. చూసేసరికి నాకే పెయింట్ బ్రష్ ఏదో చూసినట్టుంది. రోడ్డంతా ఒక క్యాన్వాస్ లాగా ఆమె ఏదో ఒక పెయింట్ గీసుకుంటున్నట్టు ఎళ్తున్నట్టు. పెయింట్ గీస్తే కలర్ పడిద్ది. ఆమె గీస్తే శుభ్రపడుతూ పోతుంది రోడ్డంతా అనిపిచ్చింది నాకు. నాకా ఇమేజరీ చాలా నచ్చింది. దెన్ ఐ స్టార్ట్ అక్కడే ఆ రోడ్డు మీద పేవ్‌మెంట్ ఉంటదిగా పక్కన. అవును. అక్కడ కూర్చొని ఆవిడని చూస్తూ రాసిన కవిత అది. ఓ అర్ధగంటలో రాసేసి ఆవిడకి చదివి వినిపిస్తే ఆవిడ నన్ను హత్తుకుంది. థాంక్స్ అమ్మా! ఎవరు చూడరు ఇవి నువ్వు చూసి రాసావు అని అంది. బయటికి ఇద్దామనే ఉద్దేశ్యం కూడా లేదు. నా కోసం రాసుకున్న కవితే. దెన్ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ కవుల్లో ఒకళ్ళు బావుంది ఇది పేపర్ పంపించు అంటే పంపిస్తే దానికి కావాల్సిన అప్లాజ్ వచ్చింది దానికి. యెస్. సో ఇలాంటి సంఘటనలు మీరు ఇంకా ఎన్ని చూసారు? ఆన్ ది స్పాట్ అరే! ఇది తప్పకుండా రాయాలి. ఇది అందరికీ తెలియాలి. ఈ విషయం ఇది తప్పకుండా తెలియాలి అని అనిపించిన సంఘటన ఏది? అలా ఈ విషయం అయితే తప్పకుండా తెలియాలి అనుకునే అంటే మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ లైవ్స్ అన్నీ అలానే అనిపిస్తాయి నాకు. అంటే ఆహ్, ఇప్పుడు నేనేదో ఉద్ధరిస్తున్నానని చెప్పట్లేదులే కానీ, జనరల్లీ ఇప్పుడు మన అమ్మమ్మ పడ్డ విషయమైనా గూడా వి ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ పేట్రియార్కీ అని నమ్ముతా నేను. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీరు నన్ను దుమ్మెత్తి పోసినా గూడా ఇది నిజం. మనకు తెలియకుండానే మనం పేట్రియార్కీకి విక్టిమ్స్ మనం. మనకి కొన్నిసార్లు హ్మ్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రాసింది. ఆడవాళ్ళ లైఫ్స్, ఆడవాళ్ళ జీవితాలు 10% మాత్రమే జీవితాలు. మిగతా 90% అంతా వాళ్ళ హార్మోన్‌లకి రియాక్షన్‌లు అని. మన లోపల ఎన్ని హార్మోన్‌లు అటు ఇటుగా అవుతుంటాయో నెల ఒక ఫాలికల్ స్టేట్ ఉంటది. ఒక ఓవ్యులేషన్ ఉంటది. ఒక పీఎంఎస్ ఉంటది. ఒక పీరియడ్ ఒస్తది. దాని తర్వాత ఒక ప్రొడక్టివ్ వీక్ ఒక 1 వీకే ఖాళీగా ఉంటాం. మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయిపోయిద్ది. ఇన్ని హార్మోన్‌లు అటు ఇటు చేస్తున్నప్పుడు మన లోపల ఏమవుతుందో మనకి మనం తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది. వెన్ ఈజ్ యువర్ పీరియడ్ ఎప్పుడు హిట్ అయిద్ది? 15, 14 అప్పుడు 13, 14 అప్పుడు యెస్. హిట్ అయిద్ది. పీరియడ్ పలానా టైంలో హిట్ అయింది. నా బాడీలో ఇన్ని హార్మోన్‌లు అటు ఇటు అయితున్నాయని అర్థం కావడానికి 20 సంవత్సరాలు వచ్చిద్ది ఆడపిల్లకి. అవును. మనకు తెలియకుండా 21, 22 పెళ్లి చేస్తారు. ఏంటండి? కొన్ని మనం ఇన్‌పుట్స్ తీసుకుంటాము. కొన్ని మనము అక్కర్లేదు అనుకుంటాం. సో మీకట్లా ఇన్‌పుట్స్ ఇచ్చి మిమ్మల్ని కొంచెం ఒక డైవర్ట్ అయినా గాని ఒక దారిలోకి తీసుకొచ్చి ఏం ఉండవండి అసలు. ఎవరు అట్లా చెప్పరు. పని కట్టుకొని ఎందుకు చెప్తారు? అంటే అట్లా మన అని చెప్తారా? అనుకునే వాళ్ళు చెప్తారు కదా! ఇక మమ్మీ, డ్యాడీ చెప్తారు. "ఎందుకు నాన్న సాఫ్ట్‌వేర్ చేసుకో, డబ్బులొస్తాయి, లైఫ్ సెటిల్ ఉంటది." మళ్ళీ మనం కూడా చెప్తాంగా మనోళ్ళని కూర్చోబెట్టి, "కాదులే అవ్వదు నాతో నేను చేయలేను." అంటే ఈ యెస్. నార్మల్ డిస్కషన్సే అయినాయి. అంత గొప్పగా చెయ్యొద్దు, ఇట్లెళ్ళొద్దు అయన్నీ ఏమి నడవవు మా ఇంట్లో. అంతే అంటారు. అసలు వెరీ హ్యాపీ సో ఫ్యామిలీ. ఆర్ట్స్ మీరు ఏ క్లాస్ నుంచి లైక్ చెయ్యాలి ఐ హావ్ టు బికమ్ దిస్ చదువుకుందైతే మాస్టర్స్ నుంచి చదువుకున్నానులే గానీ, కానీ ఐ స్టార్టెడ్ రైటింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 7th ఆర్ 6th స్టాండర్డ్ ఐ డోంట్ రిమెంబర్. ఒకవేళ అరంగేటం అది అని అనుకుంటే మరి అప్పుడే అయినట్టు. లేదు చాలా స్టడీస్‌లోంచి అయింది అనంటే మరి మాస్టర్స్‌లో అయినట్టు. లేదు వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఆర్ట్‌గా తీసుకుంటే ఇంక చిన్నప్పటి నుంచి మనం కళాకారులమే.
తాతయ్య గారి నుంచి అట్లా వచ్చింది. కంటిన్యూటీ అయింది. సో తాతయ్య గారిని కూడా చూస్తూ ప్రోగ్రెస్ కార్డ్ చూపించిన ప్రతిసారి నాలో ఉన్న కళాకారుడు బయటకు వస్తాడు. ఏడుస్తాను ఊరికే, మార్కులు తక్కువ వస్తాయి, కొడతారు కదా మరి. మార్కులు తక్కువ వచ్చి ఇలా బరాబర్ టాపర్ అనుకున్నాం మేము. టాపరే అంటే కొన్ని విషయాల్లో బాగా ఫైనల్ ఎగ్జామ్స్ లో బాగా చదివి రాసేదాన్ని, మిగతా అన్ని లైట్ తీసుకునేదాన్ని. దేర్ ఆర్ 10 mischievous things going on in my school. I will dip 10 fingers into each thing. నా పేరు ఎక్కడని అనిపిస్తుంది స్కూల్లో. నన్ను కొట్టని స్కూల్ టీచర్ కూడా లేరు, అందరూ కొట్టిండ్రు నన్ను. యాక్చువల్లీ మనమే వాళ్ళ ఫేవరెట్ అవుతాం. అది కూడా వాళ్ళకి మనం లైఫ్ టైం గుర్తుంటాం. అది కూడా కరెక్టే కదా. ఫస్ట్ బెంచెస్ కన్నా లాస్ట్ బెంచెస్ ఎక్కువ లేదు, నేను ఫస్ట్ బెంచ్ చేయండి, అయినా కూడా నన్ను దెబ్బలు పడ్డాయి, బాగానే పడతాయి. చాలా దూరండి నేను. ఎస్. సో ఇప్పుడు మనము స్కూల్ లైఫ్ గురించి మాట్లాడాం కాబట్టి, మీరు స్కూల్ ఉన్న టైంలో అప్పుడున్న ఫ్రెండ్ జోన్ వాళ్ళంతా బుక్ రీడర్స్, ఇప్పుడు జనరేషన్ ఉన్న బుక్ రీడర్స్కి చాలా వేరియేషన్. మా స్కూల్లో కూడా అంత గొప్ప బుక్ రీడింగ్ గానే అయిపోయింది, అప్పటికి ఆ జనరేషన్ అయిపోయింది. సేమ్ ఏజ్ కదా మనం, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మన స్కూలింగ్ అంటే 2010లో మనకి 10th అయిపోయి ఉంటుంది, 2010 అయిపోయి ఉంటుంది. అప్పటికి ఎక్కడ మనందరం గ్రైండర్లలో ఉన్నాం కదా. మనకి స్కూల్ అంటారు ఏంటి, వాటిని మన రుబ్బుతారు కదా స్కూల్లో. 7 గంటలకు తీసుకెళ్తారు పొద్దున్న స్కూల్, మళ్ళీ సాయంత్రం 8 గంటలకు వచ్చి. ఇంక బుక్ చదివేంత టైం ఎక్కడ ఉంటుంది? ఉన్న టైంని నేను చదివాను, నాకు చదువుకోవడం కుదిరింది. ఎందుకంటే మా ఇంట్లో పుస్తకాలు గట్రా ఉండేవి, మా అమ్మ నాన్న తెలుగు టీచర్లు, మంచి సాహిత్యం ఉండేది మా ఇంట్లో, కాస్త బాగానే మాట్లాడేవాళ్ళు సాహిత్యం గురించి, కొంచెం కొంచెం బాగానే యాక్సెస్ ఉండేది నాకు లిటరేచర్ వైపు. బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎక్కువ నా ఫ్రెండ్స్ ఇప్పుడు లిటరేచర్లో ఉన్నోళ్ళు, సినిమాలో ఉన్నోళ్ళు, పుస్తక పఠనం అలవాటు ఉన్న పిల్లలు కాకుండా బయట ఎవరన్నా నా ఫ్రెండ్స్, స్కూల్ నుంచి ఫ్రెండ్స్, మా ఖమ్మం నుంచి ఫ్రెండ్స్ ఎవరు చదవరు, నా పుస్తకాలే చదువుతారు. జస్ట్ నా పుస్తకాల వరకే హ్యాపీగా చదువుతారు. నువ్వు బాగా రాస్తావే, ప్రశాంతంగా నాకు అర్థమయ్యేటట్టు రాస్తావా అని చదివేస్తారు. మళ్ళీ భూభ్రమణమే ఇలాంటి పదాలు రాస్తే కష్టం కదా, అలా రాయను నేను. బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అని అంటాం. సో మనం ఎంత డల్గా ఉన్నా కానీ, ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా, బుక్ చదవగానే మనం ఆ డల్ ఉన్న మోడ్లో నుంచి కొంచెం చేంజ్ అయిపోతాం ఆ బుక్స్లో ఉన్న క్యారెక్టర్స్కి సంబంధించి. సో మీరు ఒక క్యారెక్టర్ని ఎంచుకున్నప్పుడు విల్ యూ డిస్క్రైబ్ క్యారెక్టర్ అపియరెన్స్ కానీ, లేకపోతే ఎట్లా? 200% ఫీమేల్ కానీ మేల్ కానీ, విలన్ క్యారెక్టర్. సో మీరు ఏ క్యారెక్టర్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు? ఏ క్యారెక్టర్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేస్తూ ఉంటారు? ప్రొటాగనిస్ట్ చుట్టూ తిరుగుతాం మనం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక కథ రాస్తున్నాము అంటే అది ఒక మనిషి కథ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు సరే కుక్కపిల్ల కథ కూడా రాయొచ్చు, బట్ ఒక క్యారెక్టర్ గురించి రాస్తాము, అది ఆ క్యారెక్టర్ కథ రాస్తాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఆబ్వియస్లీ హైలైట్ అవుతుంది. దట్స్ ద బేసిక్. ఇంకా దాని గురించే రాస్తాం కాబట్టి మనం. లేదు ఇంకా ఇప్పుడు సినిమా రైటింగ్ ఎట్లనో సేమ్ అండి. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ బిల్డప్ చేస్తున్నావు అని అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ ట్రైట్స్ ఏంటి, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి బ్యాక్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఈ క్యారెక్టర్ అనే మొత్తం ఆ ఐడియా అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ పని చేస్తున్నాను నేను. ఇది నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్న స్క్రిప్ట్, ఇందులో నాకు ఇచ్చింది ఆ పిల్లడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కలిపి ఇచ్చాడు. ఇందులో ఇంత చిన్నగా ఉంది కదా, నేను కూర్చొని డెవలప్ చేస్తే ఇది ఫస్ట్ హాఫ్, ఇది నేను డెవలప్ చేసింది, ఇదంతా కలిపితే ఫస్ట్ హాఫ్ 60 సీన్లు పడ్డాయి నాకు. ఇదంతా డెవలప్ చేసిందే కదా, క్యారెక్టర్ డెవలప్ చేసి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అంటే బ్యాక్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో ఏదో జరుగుంటుంది. లేకపోతే ఆ క్యారెక్టర్ ఈ మాట అనడానికి అవసరం ఏముంది అంటే సెకండ్ హాఫ్లో ఇంకేమైనా అవుతుందేమో, లీడ్ వదులుకుంటున్నాం. ఇట్స్ ఆల్ బేసిక్ స్టోరీ. సో ఇప్పుడు ఒక బుక్ రైటర్ నుంచి సినిమా డైలాగ్ రెండు వేరువేరుగా ఎప్పుడు రెండు డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుంది? అంత వేరువేరుగా ఏం చూడను నేను. అంటే మాకు స్క్రీన్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, సినిమా ఈజ్ అ విజువల్ ఎక్స్పీరియన్స్. యూ లుక్ ఎట్ ఇట్, యూ లుక్ ఎట్ ద స్క్రీన్, యూ వాచ్ ఫిల్మ్స్, యూ ఆర్ నెవర్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దట్ స్టోరీ. సంబడీ ఈజ్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దట్ స్టోరీ. యూ మైట్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఆ మెయిన్ క్యారెక్టర్కి నువ్వు రిలేట్ అవుతావు. అంటే నాకు కూడా అట్లా జరిగిందేమోలే అనే ఆలోచన నీకు వస్తుంది నువ్వు సీట్లో కూర్చొని చూస్తున్నప్పుడు. బుక్ చదువుతున్నప్పుడు నువ్వే ఆ క్యారెక్టర్. నేను బుక్లో నేను మీ అని కనపడ్డప్పుడల్లా అది నువ్వే. సో దట్స్ ద థింగ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో జరిగే ప్రొసీజర్ అది. ఇక్కడ నీ కళ్ళు పనిచేస్తే ఇక్కడ నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. పలానా ఒక సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు ఇలా రూమ్లో ఉంది, పలానా వైట్ గోడ, ఒక ఐకియా సెటప్, ఈ పుస్తకాలు, 2 చైర్లు అంటే నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. చూపిస్తే కనపడిపోయింది 1 సెకండ్. చదవడానికి ఒక 1 పారాగ్రాఫ్ పట్టింది, అంతే డిఫరెన్స్ అయితే అదే.
కానీ నీకు విజువల్ స్టోరీ టెల్లింగ్లో వచ్చే ఏమంటారు మా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే చాలా టైం సేవ్ అయిపోయింది. 2 గంటల్లో సినిమా ఒక సినిమా చూసేయచ్చు. మనం పుస్తకం చదవాలంటే ఒక రోజు మొత్తం పట్టొచ్చు బాగా చదివే వాళ్ళకైతే. కొంతమందికి బ్రేక్స్ తీసుకొని చదవచ్చు. ఇట్స్ 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఐ డోంట్ థింక్ సినిమా ఇలానే రాయాలి, పుస్తకం ఇలా నేను నమ్మనండి. మీరు నన్ను తిట్టినా పర్లేదులే కానీ అలాంటి రూల్స్ ఏవి నేను నమ్మను. మీరు సత్య మూవీకి రాశారు కంప్లీట్గా. సో ఈవెన్ ధరం తేజ్ గారు చెప్పారు లైక్ ఈ మూవీకి చాలా కష్టపడ్డారు కడలి. అండ్ తను ఒక్కొక్కటి డైలాగ్ ఇలా రాస్తుంటే మాత్రము నెక్స్ట్ ఏంటి అన్న ఫీలింగ్ ఉండేది అని కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. సో మన ఎన్టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు యాక్చువల్లీ. సో మీకు మీ డైలాగ్స్ సడన్గా ఎక్కడన్నా వెళ్తుంటే ఆ డైలాగ్ మీరు వినగానే మీకేమనిపిస్తుంది? అంటే అంత సడన్గా ఏం వినిపించలేదు. సత్య ఇంకా రిలీజ్ అవ్వలేదు, హిట్ మ్యాన్ రిలీజ్ అవ్వలేదు, ఇట్స్ ఓకే గురు ఇంకా రిలీజ్ అవ్వలేదు. 3 రిలీజ్ ఉన్నాయి. రాసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు గెట్ రిలీజ్డ్. అదే రిలీజ్ అయితే ఏమన్నా అలా ఎక్కడన్నా వినిపిస్తే సంతోషపడతానులే కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ మీరు చెప్పినట్టు అలా సీరియళ్ళల్లో గట్రా నా పాటలు పాడతారు. అదే ఎందుకంటే పాటలు బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటే సీరియల్లో ఏదో సీన్ వస్తూ ఉంటుంది. మా డాడీ వీడియో రికార్డ్ చేసి నాన్న ఇది నీ పాట అని పంపిస్తూ ఉంటాడు. సర్లే నాన్న ఎక్కడన్నా పనికి వస్తుంది మన పాట అని అనుకుంటా, నేను నవ్వుకుంటా. బాగుంది కదా వినడానికి బాగానే ఉంది అని. ఆ సీరియల్ ఎడిట్ చేసిన వాళ్ళు ఆ సీరియల్ డైరెక్టర్స్ ఎందుకు తీసుకొని ఉంటారు? ఏదో హిట్ అయ్యి ఉంటుంది, వాళ్ళకి టచ్ అయ్యి ఉంటుంది. ఓకే మనం రికగ్నైజింగ్ వర్కే చేసాము అంతా. 90 పాటలు గట్రా రాసుంటాను. 90 అంతే 80-90 పాటలు రాసుంటాను. సమ్వేర్ బిట్వీన్ 80 and 90. 30-35 రిలీజ్ అయినాయి. మిగతావన్నీ మళ్ళీ సేమ్ రిలీజ్కి ఉన్నాయి. కొన్ని ఆగిపోయిన పాటలు ఉన్నాయి. ఇట్లంతే వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని. సో ఆ పాటలు ఎప్పుడు వస్తాయా? వస్తాయండి. ఈ సంవత్సరం 40 పాటలు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం వస్తాయి. అంటే ఒక సినిమాలో 6 పాటలు 7 పాటలు రాసిన సినిమాలు, సింగిల్ కార్డ్ సినిమాలు ఉన్నాయి. 3-4 ఉన్నాయి రిలీజ్కి. దెన్ వై డోంట్ యూ గో ఫర్ యాక్టింగ్? మీకు ఇంట్రెస్ట్ ఉంది అని మాత్రం ఒకసారి అన్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు క్యారెక్టర్ బాగా నచ్చితే నేను చేస్తాను. అంటే నేను నా ఫ్లా కూడా చెప్తున్నా. నేను ఏదో కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చి నవ్వుకుంటూ తుల్లుకుంటూ చేయమంటే నేను చేయలేను. అది నేను కాదు. ఏదన్నా నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కొంచెం దగ్గరలో ఉన్నా కూడా ఐ కెన్ ట్రై. నేను ఒక సినిమా చేశాను యాక్చువల్లీ. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్రియదర్శి గారు నేను కలిసి చేసాము. అది మరి వస్తుంది అనుకుంటా. వస్తే అందులో 6 సీన్లు 7 సీన్లు ఉన్నాయి. ఫ్రెండ్సే చేశారు ఆ సినిమాని. సో ఇప్పుడు ఈ బుక్ జోనర్ అయిపోయింది. ఏదున్నా ఒకప్పుడు మనం ఎప్పుడైనా ఇట్లా బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏదున్నా ఫోన్లో ఈ బుక్స్ అన్న యాప్స్ వచ్చేసి కంప్లీట్గా ఒక చేంజ్ ఓవర్ వచ్చేసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో మరి ఆ ఫీల్డ్ గురించి మీరేమంటారు? నేను అనడానికి ఏముందండి, నేను ఎవరండి అనడానికి? రచయిత్రి అండి అనడానికి మీకు రైట్ ఉంది. కాలం మారిపోతూ ఉంటుంది, కాలంతో పాటు మనం మారాలి అంతే. ఇప్పుడు కొన్ని బుక్స్ మనకు అందుబాటులో ఉంటాయి. మనకు పేపర్ ముట్టుకొని చదవడం ఇష్టం. నా దగ్గర కొన్ని పాత పుస్తకాలు గట్రా ఉంటాయి. బుడుగు అనే ఒక పాత పుస్తకం ఉంది. బుడుగు రెండవ బుడుగు అదొకటి. చిల్డ్రన్స్ మహాభారత ఒకటి. ఇలాంటివన్నీ పెట్టుకుంటాను నేను పాతవి. అబిట్స్లో అక్కడెక్కడ పాత పుస్తకాలు, పేపర్ బ్రౌన్ కలర్లో అయిపోయిన పుస్తకాలు ఎవరన్నా అమ్మితే సెకండ్ హ్యాండ్ బుక్స్లో దొరికితే తెచ్చుకుంటాను నేను. నాకు ఇష్టం, ఆ ఫీల్ ఇష్టం నాకు. మా ఇంట్లో చాలా ఉంది. అరుణ కూడా పాతగా పేపర్లు ఊడిపోయి పడిపోతూ ఉన్న శిథిలావస్థలో ఉంటే నేను దానికి పిన్నులు కొట్టి అట్టలేసి భద్రపరిచాను ఆ పుస్తకాన్ని. అలాంటి నాకు ఇష్టం, నా పర్సనల్గా నాకు ఇష్టం. పేపర్ ముట్టుకోవడం, పేపర్ వాసన చూడటం, ఫీల్ అవ్వడం, చదివిందే మళ్ళోసారి వెనక్కి వచ్చి చదవడం, అండర్లైన్ చేయడం. అర్ణవం అన్న పదం ఏంటి నాన్న అని మా నాన్న అడిగి ఏంటిది అని అడిగితే మా నాన్న సముద్రం నాన్న అని చెప్తే నేను అది సముద్రం అని పెన్సిల్తో రాసుకోవడం. ఇదంతా ఒక ప్రొసీజర్ నాకు. అలా చాలామందికి కూడా ఉండుంటుంది. అథెంటిక్ రీడర్స్ ఎవరన్నా, ఎవిడ్ రీడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో తెలీదు. కొంతమంది దే ఎంజాయ్ రీడింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. ఇట్స్ ఈజీ గోయింగ్, ఫాస్ట్, యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ థింగ్స్, యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ విత్ యువర్ ఫోన్. ఇట్స్ నాట్ అనదర్ థింగ్ టు క్యారీ కదా, ప్రశాంతంగా తీసుకెళ్ళొచ్చు. చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉంటాయి, పేపర్ బ్యాగ్ దొరకదు, ఏం చేస్తాం? ఓకే, చచ్చినట్టు చదవాలి కదా. అదే కాలంతో పాటు మనం మారాలి, తప్పదు. ఎండ్ ఆఫ్ ది డే అదొక కథ ముందుకు నేను తీసుకెళ్తుందా అనేదే విషయం. నువ్వు ఎట్లన్నా చదువు, ఏడన్నా విను. సో ప్రతి ఒక్కరికి ఒక ఓసిడి ఉంటుంది. మరి మీ ఓసిడి ఏంటి? ఐఎమ్ వెరీ అగెయిన్స్ట్ దిస్. ఐఎమ్ ట్రైంగ్ టు ఇది నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా. ఐ వాంట్ టు స్టాప్ యూజింగ్ ద వర్డ్ ఓసిడి
ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్ టు యూజ్. అంటే అది నిజంగానే ఒక కష్టంగా పేషెంట్ ఒక ట్రీట్మెంట్ జరగాల్సిన లాంటి ఒక సీరియస్ విషయం అది ఓసిడి. మనందరం మనకుండేది ఓసిడి కాదు, మనకి ఏదో ఆర్గనైజ్డ్గా ఉండాలి అని ఒక విషయమో లేకపోతే అలవాటో మితిమీరిన అలవాటో అయి ఉంటుందిలే, కానీ దట్స్ నాట్ ఓసిడి. మనం కూడా అందరం తగ్గించుకుందాం ఓసిడి, నాకు ఓసిడి ఉంది అని దాన్ని ఇలా గ్లోరిఫై చేయడం కాదు. నిజంగానే ఓసిడితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని తక్కువ సెన్సిటివ్ చేస్తున్నట్టు అవుతుంది మనం అంత కామన్గా వాడేస్తే. అది ఇట్స్ నాట్ ఓసిడి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఓసిడి, ఏమి లేదు నాకు. ఈ తుడిసిందే 2 సార్లు తుడుస్తుంటా అంతే, అంతకు మూడోసారికి వదిలేస్తుంది చేయబుద్దిగా. ఒక బుక్స్లో కమింగ్ టు ద బుక్స్, అబ్బా ఈ బుక్ అయితే డెఫినెట్గా ఉండాలి. అన్నీ చదువుతా అండి. ఇప్పుడు మీరు ఒక బుక్ ఫేర్కి వెళ్ళారు, వెళ్ళగానే మీరు ఫస్ట్ ఫిక్షన్ సైడ్ వెళ్తారా, నాన్ ఫిక్షన్ సైడ్ అన్ని ఏ బుక్ దగ్గరికి మీరు ఫస్ట్ వెళ్ళగానే ఐజ్ అక్కడ చూస్ చేసుకుందాము అన్న థాట్ మీకు ఏ జోనర్? ఫస్ట్ బుక్ నేను మళ్ళీ చెప్తున్నా, ఏ బుక్ అయినా రైటర్గా మాట్లాడలే, నార్మల్ ఐఎమ్ కడ్లీ సత్యనారాయణ. సో నార్మల్గా ఏదైనా ఒక పుస్తకం చూస్తే నాకు కొనాలి అనిపిస్తే ఫస్ట్ ఫోర్వర్డ్ చదువుతా, ఏముంది ఫోర్వర్డ్లో అనే విషయం చదువుతా. పుస్తకం వెనకాల ఉండేదాన్ని బ్లర్బ్ అంటారు. కొన్ని పుస్తకాలకి ఇస్తారు, కొన్ని పుస్తకాలకి ఇవ్వరు. ఇప్పుడు నేషనల్ బెస్ట్ సెల్లర్స్ లాంటి పుస్తకాలు ఉంటే ఏ న్యూస్ పేపర్ ఏం రాసింది, ఏ ఛానల్ ఏమన్నారు, ఏ పలానా క్రిటిక్ ఏమన్నారు అన్న విషయం రాస్తారు వెనకాల. నా ఫస్ట్ బుక్కి వెంకట సిద్ధారెడ్డి రాశాడు, సెకండ్ బుక్కి మస్టర్డ్ అని ఒక బుక్ చేసాం మేము. అంటే నేను అది ఎడిట్ చేసి కంపైల్ చేసి, అది లిమిటెడ్ స్టాక్, అది ఒక ఎడిషన్ వేసాం, తర్వాత వేయమని చెప్పేసాం మేము. ఈ 2 నావి, అది నేను మస్టర్డ్ ఆ పుస్తకం పేరు. అది దానికి బ్లర్బ్ నందిని రెడ్డి గారు రాశారు, డైరెక్టర్ గారు. అలా బ్లర్బ్ అనే ఒక విషయం ఉంటుంది, ఆ బ్లర్బ్ చదివి డిసైడ్ అవుతాం. నేను ఇప్పుడు నా చాయిస్ కదా, నా మూడ్ ఆ రోజు. నాకు లవ్ స్టోరీ చదవబుద్ధి అవుతుంది, లవ్ స్టోరీ పుస్తకం పట్టుకుంటా. ఎస్ఏస్ చదవబుద్ధి అయితే ఎస్ఏస్ చదువుతా, కే బాలగోపాల్ చదవబుద్ధి బాలగోపాల్ పుస్తకాలు చదువుతాను. ఇంకా ఆ రోజు ఎట్లా నడిస్తే అట్లా. మీరు 40 ప్రేమలేఖలు చదివి ఒక పుస్తకంగా మార్చారు కదా, ఆ 40 ప్రేమలేఖలో మీకు ద మోస్ట్ కామన్ ఏమనిపించింది? లెటర్స్ టు లవ్ అంతా కూడా ఆడపిల్ల పర్స్పెక్టివ్ నుంచి, ఎక్కడా పలానా మనిషికి రాస్తున్నట్టయితే ఉండదు, ప్రేమకే రాస్తుంది. నువ్వు ప్రేమ అని మాట్లాడిద్ది, ఆడో మగో ఇంకెవరో మనకు తెలీదు. ఓకే, ఆ ప్రేమకు రాసిన మాటలు అవన్నీ. అది పీసచ్చవతి గారు ఒక మాట అన్నారు, అపర్ణ తోట కూడా అన్నది ఈ మాట. ఏమందంటే, వీళ్ళిద్దరు రైటర్స్ అన్నమాట, ప్రేమ విప్లవం వేరు కావు. ఆబ్వియస్లీ తరతరాలుగా వస్తున్న విషయమే ఇది, కొత్త విషయం ఏం కాదు. కానీ ఆడపిల్ల పర్స్పెక్టివ్ నుంచి ప్రేమ అని చెప్పడం కూడా ఒక రకమైన విప్లవమే. ఎందుకంటే ప్రేమించావా అన్న దాన్ని ఒక లుక్, ఒక స్టేర్, ప్రేమించావా దాని నుంచి అవును ప్రేమించాను అయితే ఏంటి అన్న విషయం మాట్లాడడం అనేది ప్రోగ్రెస్. నేను చూసి నా దృష్టిలో అయితే ప్రోగ్రెస్. ఒక స్టెప్ తీసుకోవడానికి మనందరం ప్రేమకే పుట్టాం, ప్రేమ ఉంటేనే మనం ఉన్నాం. నేను చాలా బలంగా నమ్ముతా ఈ విషయాన్ని. మనందరం ప్రోడక్ట్స్ ఆఫ్ లవ్. పెళ్ళికి, సంస్కృతికి, తర్వాత ఇంకొక దానికి, పిల్లల విషయంలో అన్నిటికన్నా ముందు వచ్చేది ప్రేమ. ఒక మనిషి పైన ఇంకొక మనిషికి కలిగిన ప్రేమకి పుట్టిన పిల్లలు. సో అది జెండర్కి కానీ ఏజ్కి కానీ ఎటువంటి సంబంధాలు లేకుండా చాలా జెన్యున్గా కలిగే ఏకైక ఫీలింగ్ భూప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది ప్రేమే. ఎస్ ఫైనల్ క్వశ్చన్ కడలి సత్యనారాయణ గారు, ఇప్పుడు రాబోతున్న రచయితలకు కానీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? రాయండి అని చెప్తాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాయండి, ఫస్ట్ రాయండి, తర్వాత జాగ్రత్త అదే వచ్చింది. అంతే, ముందు రాయాలి. నేను కథ రాద్దాం అనుకుంటున్నాను అని నాకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. కథేది కథ రాయడం అనుకోవడం కాదు, ముందు రాయి. కథో కవితో కథనమో ఏదో ఒకటి ముందు రాయి. పేపర్ మీద స్టఫ్ పడేయి ఫస్ట్. రాసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని పేపర్కి ఇవ్వాలా, ప్రెస్కి ఇవ్వాలా, విజువల్గా ఏమైనా చేయాలా, దాన్ని షార్ట్ ఫిల్మ్ చేయాలా, పుస్తకంగా వేయాలా, మ్యాగజైన్కి పంపాలా, అదంతా రెండో ముచ్చట. అదంతా ముందు రాయాలి. ముందు రాస్తే తర్వాత నువ్వు అనుకోకుండానే అది తీసుకోవాల్సిన రూపం అది తీసుకుంటుంది. ఫస్ట్ రాయాలి, అంతే అంటారు. కుప్పలు పేజీలు రాసేయాలి ఫస్ట్. ఎస్, రఫ్ డ్రాఫ్ట్ అనేది మాకు ఒకటి ఉంటుంది రైటింగ్. ఏంటంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు రచయిత కోసం రాసుకుంటాడు, ఏం రాసా నేను చూసుకోవడానికి. జనాల్లోకి వచ్చేది ఏ సెకండో థర్డో డ్రాఫ్ట్ అవుతుంది.
అసలు నీ బ్రెయిన్లో ఉన్నంత నీ పేపర్ మీద పడితే అది ఫస్ట్ డ్రాఫ్ట్ 1. ఓకే. అది నీకు నువ్వు తెలుసుకోవడానికి అసలు నువ్వు ఏం రాస్తున్నావు, నువ్వు ఏం రాయాలనుకుంటున్నావు నీకు తెలిసిద్ది. అప్పుడు బయట వాళ్ళకి చెప్పడానికి రెడీ ఉంటావు. ముందు ఒకటి రాసేసి ఫస్ట్ ఏది అనిపిస్తుంది రాసి అంతే అంటారు. సో తప్పకుండా ఇది మాత్రం ఫాలో కావాలి. రాసిన తర్వాత అందులో మనం చెక్ చేసుకొని డ్రాఫ్ట్ 2, డ్రాఫ్ట్ 3, పబ్లిషింగ్ మనం ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎస్. సో కర్లీ సత్యనారాయణ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా ఎన్నో పుస్తకాలు జూలైలో కలుద్దాం, అందరి కోసం తీసుకురావాలి. జూలైలో కలుద్దాం. 3వ పుస్తకం ముద్రణ జరిగిన తర్వాత, అంతే ప్రింట్ అయిన తర్వాత చిక్లెట్. ఎస్. #చిక్లెట్. ఎస్. సో మరి ఈ చిక్లెట్ రాసిండ్రు, మంచి పుస్తకము. లెట్స్ సీ ఇన్ జూలై, రైట్? యా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఎస్, అదండి మరి కడలి కథలు, కడలి ముచ్చట్లు. సో మరిన్ని ముచ్చట్లు మనము జూలైలో తెలుసుకుందాము, ఇంకా కడలి పుస్తకాల గురించి. Until then, stay tuned to NTV. This is Diksha Sid signing off. Bye-bye.